నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. వాళ్ళ వీడియో వచ్చేసరికి అది ఏసర్ స్విఫ్ట్ ఎక్స్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుంది నష్టం వస్తుంది అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మెయిన్ స్పెక్స్ చూసుకుంటే Ryzen 5 5600U వస్తుంది, 14 ఇంచెస్ ల్యాప్టాప్ అనమాట, డిస్ప్లే వస్తుంది. థిన్ అండ్ లైట్ సిరీస్ అనమాట, అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ ఉజం కూడా ఉండదు. 1.39 kgs అన్నమాట, అంటే కిలోన్నర వెయిటే. నెక్స్ట్ చూసుకుంటే 512 GB SSD వస్తుంది అండ్ ఎన్విడియా వాళ్ళ జీఫోర్స్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది అన్నమాట, 4 GB GDDR6 వేరియంట్. సో చాలా బాగానే ఉంది. అండ్ స్పెక్స్ పరంగా చూసుకున్న చాలా బెస్ట్ అనమాట, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ చూసుకుంటే మాత్రం 85,000 రూపీస్ ఉంది. యాక్చువల్గా 80,000 వచ్చి బాగుండేది, ఒక 5,000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో ఓకే, పర్వాలేదు, ఒకసారి లోకల్గా ట్రై చేసుకోండి. 80,000కి వచ్చిందంటే తీసుకోండి, లేదు లోకల్గా దొరకలేదంటే ఇట్లా ఆన్లైన్లోనే తీసుకోండి. 85,000 కనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అంటే, సో ఎందుకు మంచిగా ఉంది అనేసి కూడా మీరు అనుకోవచ్చు. మంచిగా ఏడు వస్తుంది అంటే ఇది రేడియన్ వెగా గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొంచెం డీసెంట్ గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు మీరు, లేటెస్ట్ అయినా సరే. 30 FPS లాక్తో ఆడుకోవచ్చు, డీసెంట్ FPS అయితే వస్తుంది. 30 FPS అంటే డీసెంట్ గేమ్ ప్లే వస్తుంది, సారీ. అండ్ 512 GB SSD తక్కువనే అనిపించచ్చు కొందరికైతే, కానీ బేసిక్ యూస్కి సరిపోతుంది. ఆబ్వియస్గా ల్యాప్టాప్ కాబట్టి ఎలాగో SSD ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లేకపోతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ అయితే తీసుకుంటారు. సో అది కాంబో సరిపోతుంది. 512 GB SSD కాబట్టి చాలా స్పీడ్ ఉంటుంది, లోడింగ్ టైమ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి, వర్క్ కూడా చాలా స్నాపీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు 3050 తీసుకోవడం. ఇక 3050 సిరీస్ గురించి, 3000 సిరీస్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, లేటెస్ట్ సిరీస్ అనమాట. సో 20 సిరీస్ కంటే కూడా ఐ థింక్ 30% స్పీడ్గా ఉందనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసి. అండ్ 3050 సిరీస్ అయితే చాలామంది వెయిట్ చేసిందే, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గ్రాఫిక్ కార్డ్ సిరీస్ అనమాట 3050 సిరీస్. ఇంకా చాలా మీకు అందరికి తెలిసిన 1050 Ti సిరీస్ అయితే ఎంత ఫేమస్ ఉందో, 3050 కూడా అంతే ఫేమస్ ఉంది. కానీ డెస్క్టాప్స్కి రాలేదు, ల్యాప్టాప్స్కి వచ్చింది. కానీ ఇప్పటికి బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అంటాను. ఏఎండీది ఉంది కానీ ఏఎండీది అంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ రాదన్నమాట, అంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి డిఎల్ఎస్ఎస్ అవన్నీ కూడా. సో అవి గేమింగ్ పరంగా కొంచెం బూస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఏఎండీ ఫెడరాలిటీ ఎఫెక్ట్స్ వస్తుంది, సో దానికి టైం పడుతుంది. సో అప్పటిదాకా ఇదే బెటర్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు వస్తే విండోస్ 10 హోమ్ ఎడిషన్ వస్తుంది. నేను ఎక్కడ విండోస్ 10 ప్రో వచ్చిండే బాగుండేది అనేసి అయితే బాగుండేది అనేసి ఒక థాట్ అనమాట. సో పర్వాలేదు, మీరు అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. ఐ థింక్ కొన్ని ఒక 1,200 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి మీరు కీ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బేసిక్ యూజర్కి అయితే హోమ్ సరిపోతుంది, ప్రొఫెషనల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఫైనల్గా తీసుకోవాలా వద్దా, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే, గైస్ ఇది ఎవరైతే మల్టీమీడియా ఫీల్డ్ ఉన్నారో, ఎడిటింగ్ చేసే వాళ్ళకి, మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడే వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ ల్యాప్టాప్ అనమాట. ఫ్యూచర్ ప్రూఫ్ ఎందుకంటున్నా అంటే, ప్రాసెసర్ చూసుకుంటే Ryzen 5 5600U వస్తుంది అన్నమాట. ఇది 6 కోర్ 12 థ్రెడ్స్ వస్తుంది. సో ఎడిటింగ్ కార్డ్ మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు. వీడియో ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేస్తారు కదా ఆన్ ద స్పాట్లో, లేకపోతే ట్రావెలింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. మీరేమనుకుంటారు గాయస్ ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో గిట్లా నచ్చింది అనిపిస్తే, ఇట్లా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరూ కూడా సేఫ్గా ఉండండి.